సరే ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్ లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైనా కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి ఎవరమైనా కానీ. ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పారంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకోరే. నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తలేను కదా. నీ సంసారం నువ్వు చక్కగా చేసుకుంటావు, నా సంసారాన్ని చిచ్చు పెట్టకంటున్నావు, నా కుటుంబం చిచ్చు పెట్టకంటావు, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకంటావు. దాన్ని గౌరవించాలి. దాని భిన్నంగా ఉందనుకున్న వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఏ విధంగా ఉంటుందో కట్టెంట్. నేనేమంటున్నా, ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు, అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందా కానీ బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది. దాని తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతుందో తెలియదు. బట్ యాజ్ ఆన్ దిస్ డే ఏదైతే ఉందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పిచ్చారు.